అస్సలాముఅలైకుం మై రెసిపీ 78 ఇవాళ మన రెసిపీలో గరం మసాలా అయితే చూపించబోతున్నాం. చాలా టేస్టీ, చాలా బాగుంటుంది. మనం కొద్దిగా మటన్లోకి అయినా, చికెన్లోకి అయినా సరే, బిర్యానీలోకి అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. 35 గ్రాములు దాల్చిన చెక్క, 15 గ్రాములు పెద్ద యాలకులు, నల్ల యాలకులు, 3 మరాఠీ ముక్కు, 6 బిర్యానీ ఆకులు, 5 గ్రాములు లవంగాలు, 10 గ్రాములు మిరియాలు, రాతి పువ్వు 5 గ్రాములు, జాజికాయ 5 గ్రాములు, జాపత్రి 5 గ్రాములు, స్టార్ అనస్ 5, షాజీరా 5 గ్రాములు, జీలకర్ర 5 గ్రాములు, ధనియాలు 2 టేబుల్ స్పూన్, 50 గ్రాములు యాలక్ పలుకులు, తోక మిరియాలు 5 గ్రాములు. ఇవన్నీ మనం లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ధనియాలు, యాలక్ పలుకులు, లవంగాలు, పెద్ద యాలక్ పలుకులు, షాజీరా, జీలకర్ర, తోక మిరియాలు, స్టార్ అనాస్, రాతి పువ్వు, జాపత్రి, జాజికాయ, దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు ఇలా మొత్తంగా హోల్ గరం మసాలా మొత్తంగా వేసుకొని మనం లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. వేపేటప్పుడైతే మంచి సువాసన వస్తుంటుందన్నమాట. అలాగే మీ దగ్గర కనుక ఎండిన గులాబీ రెక్కలు ఉంటే కొద్దిగా వేసుకోండి. ఇలాగ పట్టి చూస్తే వేడిగా ఉండాలి బాగా. ఇలా వేడిగా ఉండేటప్పుడైతే మనం అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడైతే మనకు బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ గిన్నెలు వేసుకొని ఇలాగ ఫైన్ పౌడర్ లాగా ఆడించుకోవాలి. ఇప్పుడైతే మన ఆల్ ఇన్ వన్ గరం మసాలా అయితే రెడీ అయిపోయింది. మన ఇంట్లో చికెన్, మటన్, బిర్యానీ ఏం చేసినా సరే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగ బాగా చల్లారిపోయిన తర్వాత మనం ఒక గాజు సీసాలు ఇలా వేసుకొని స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి. అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవాళ్ళైతే ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్.